నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్, ముఖ్యంగా ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంటర్ అయిన పరిస్థితి, దాదాపుగా 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తున్న పరిస్థితి, మనీ లాండరింగ్ మధ్యవర్తులపైనే ఫోకస్ చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో కూడా తనిఖీలు చేస్తున్న క్రమంలో ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంటర్ అయిందా, లేకపోతే మోదీ తుఫాన్ అంటే మోడీ స్వయంగా ఎంటర్ అయ్యారా? ఒకవేళ మోదీ తుఫాన్ ఎంటర్ అయితే జగన్మోహన్ రెడ్డిని తీరం దాటించే అవకాశం ఉందా, లేకపోతే ఒడ్డున చేరుస్తారా, అరెస్ట్ చేస్తారా అంటే ఏం చెప్తారు? ఇది హైడ్ అండ్ సీక్ వ్యవహారంగా కనిపిస్తుంది. ఒకసారి చూసినప్పుడు చాలా సీరియస్ గా ఉంది అనిపిస్తుంది. ఇంకో కోణంలో చూసినప్పుడు ఇది అంత సీరియస్ గా లేదేమో అనిపిస్తుంది. సీరియస్ గా ఉంది ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఇది దాదాపు 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం అని అంటున్నారు. ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందేమో 2024 సెప్టెంబర్ 23న. సిట్ ఏర్పాటు చేసింది 2025 ఫిబ్రవరి 5న. ఈడీ ఎంటర్ అయింది 2025 మే 8న. కాబట్టి అటు కేంద్రము ఇటు రాష్ట్రము రెండు ఎంటర్ అయినట్టు మనకు తెలుస్తా ఉంది. జనరల్ గా ఈడీ ఎంటర్ కావడం అంటే కొంత సీరియస్ గా ఉన్నట్టు. కేంద్ర ప్రభుత్వము నిర్మలా సీతారామన్ కింద ఉంటుంది, సరే ఓవరాల్ గా మోడీ కింద ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కింద ఈడీ. కాబట్టి ఇక్కడ ఇంతవరకు సిట్ పకడ్బందీగానే కొంత వేగంగా పకడ్బందీగా చేసినట్టు కనపడుతుంది ఒక కోణంలో చూసినప్పుడు. ఎందుకంటే మొత్తము 48 మంది నిందితులు, సరే వాళ్ళలో ముగ్గురికి వచ్చేసి బెయిల్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఛార్జ్ షీట్ కూడా ఆల్రెడీ 2025 జూలై 19న ఛార్జ్ షీట్ కూడా పెట్టారు. మళ్ళీ అదనపు ఛార్జ్ షీట్ కూడా 2 పెట్టారు. అరెస్ట్ చేసిన వ్యక్తులు కూడా చాలా ఆషామాష వ్యక్తులు ఏం కాదు. అటు మిథున్ రెడ్డి కానీ, ఇటు జవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, ధనంజయ రెడ్డి కానీ, సరే వాళ్ళకు ముగ్గురికి బెయిల్ వచ్చిండొచ్చు. కానీ అరెస్ట్ చేసింది కూడా చాలా కీలక వ్యక్తులు. అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు నంబర్ 1 అనుకుంటే, ఫైనల్ గా ఏమి ఈ 3,500 కోట్లలో 90% జగన్మోహన్ రెడ్డికి అందింది, మిగతా వచ్చేసి 10% మిగతా అందరికి కలిసి అనే యాంగిల్లో అనుకుంటున్నారు. దీంట్లో ఛార్జ్ షీట్ లో స్పష్టంగా వచ్చేసి జగన్ పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి జగన్ కు నెక్స్ట్ ఉన్నటువంటి వాళ్ళు అటు పొలిటికల్ గా తీసుకున్నా, ఇటు అఫీషియల్ గా తీసుకున్నా, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అఫీషియల్ గా, పొలిటికల్ గా మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కాబట్టి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. చాలా రోజులుగా వాళ్ళు జైల్లో ఉన్నారు. వీళ్ళిద్దరికి బెయిల్ వచ్చింది అనుకోండి, గోవిందప్పకు, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డికి. కాబట్టి ఒక కోణంలో చూస్తే చాలా సీరియస్ గానే ఉంది అనిపిస్తుంది. ఇంకొక కోణంలో చూసామంటే, మొన్న వీళ్ళ ముగ్గురికి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. అంటే ఛార్జ్ షీట్ సక్రమంగా వేయలేదు అనే దాని మీద డిఫాల్ట్ బెయిల్ వీళ్ళ ముగ్గురికి, ధనంజయ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డికి, గోవిందప్పకు వచ్చినప్పుడు కొంచెం అనుమానం వస్తుంది. తర్వాత మొన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రాజ్నాథ్ సింగ్ గారు జగన్మోహన్ రెడ్డిని మద్దతు అడగడము, వీళ్ళు వచ్చేసి మద్దతు ఇవ్వడము, ఆ కోణంలో చూసినప్పుడు కొంత లోపాయికారిగా వాళ్ళు అడగడము, ఈయన ఇవ్వడం అన్నప్పుడు న్యాచురల్ గా ఆ యొక్క అఫినిటీ ఉంటుంది కదా అనేది ఒకటి. సరే, నిన్న మళ్ళా అగైన్ ఈడీ ఎంటర్ అయింది. కాబట్టి ఒక కోణంలో చూసినప్పుడు సీరియస్ గానే ఉంది అనిపిస్తుంది. ఇంకొక కోణం చూసినప్పుడు అటు డిఫాల్ట్ బెయిల్, ఇటు రెండవది మన ఉపరాష్ట్రపతి ఎన్నికలు చూసినప్పుడు ఇది కంటి తుడుపు చర్యగా పైకి మాత్రము ఏదో చేస్తున్నామని అనిపించుకోవడానికి చేస్తున్నారేమో అనిపిస్తుంది. మరి చూడాలి. అసలు జగన్మోహన్ రెడ్డిని ఛార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి పేరు మెన్షన్ చేశారు, కానీ తర్వాత ఆయన జోలికే పోలేదు. మిగతా అన్ని చేస్తున్నారు కానీ, మిథున్ రెడ్డి జోలి వరకు పోయినారు కానీ, జగన్మోహన్ రెడ్డి ఆ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు కానీ ఇంతవరకు ఆయన విచారించింది లేదు. అరెస్ట్ దేవుడు ముందు ఆయన విచారించాలి కదా. ఆయన ఇంతవరకు విచారణ నోటీస్ కానీ ఏమి ఇవ్వలేదు, విచారించలేదు. కాబట్టి డౌట్స్ వస్తాయి. కానీ ఇక్కడ ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, 3,500 కోట్ల హవాలా పైసలు, ఆ పైసలన్నీ కూడా గత ఎన్నికల్లో వైసీపీ ఖర్చు పెట్టింది అన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. షెల్ కంపెనీ వ్యవహారంలో ఆ పైసలన్నీ కూడా విదేశాలకు తరలించారనేది ఒక చర్చ. దీని గురించి మీరేమంటారు?
దీంట్లో డెఫినెట్ గా వచ్చేసి ఇక్కడ కుంభకోణం జరిగి ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌటే ఉండదు. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కాదు, జనరల్ గా ప్రభుత్వాలు చేసే వ్యవహారమే. ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఎన్నికల్లో విపరీతమైన ఖర్చు పెట్టాలి. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు, అట్నే ఎంపీకి వచ్చేసి 100 కోట్లు, 200 కోట్లు ఇంత ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది పార్టీ పరంగా కొంత పెడతారు, క్యాండిడేట్ పరంగా కొంత పెడతారు, కొన్ని చోట్ల మొత్తం పార్టీనే పెడుతుంది. కాబట్టి డెఫినెట్ గా దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు, ఖచ్చితంగా వచ్చేసి కుంభకోణం జరిగి ఉంటుంది. కానీ దానికి ప్రూఫ్ కావాలా, అంతే తప్పనిచ్చేసి ఆ ప్రూఫ్ కోసము తీగలాగితే డొంకంత కదిలినట్టు లాగుతా ఉన్నారు. కొన్ని డెన్స్ వచ్చేసి హైదరాబాద్ లో ఒక 5 డెన్స్, తర్వాత తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి సమీపంలోనే ఒక డెన్ను, దానికి కాపులా ఎవరు, తర్వాత ఇంత చోట 8 కోట్ల చిల్లర అప్పుడు పట్టుకోవడము, ఇవన్నీ ఖచ్చితంగా ఆ ఎన్నికలకు కొంత అయిపోయి ఉంటుంది. కొంత బంగారు రూపంలో, కొంత రియల్ ఎస్టేట్ రూపంలో, కొంత విదేశాలకు, అంటే అనేక మార్గాలు గుండా నాకు తెలిసి 3,500 కోట్లు, అది ఇంకా ఎక్కువే ఉంటుంది, దానికంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఎన్నికల్లో ఖర్చుకు ఉపయోగించింటారు, రెండవది వచ్చేసి రియల్ ఎస్టేట్ లో పెట్టింటారు, మూడవది విదేశాలకు తరలిపోయి ఉంటుంది, నాలుగవది మిగతా సినిమా ఫీల్డ్ కానీ బంగారు రూపంలో కానీ, కాబట్టి రకరకాల మార్గాల్లో జరిగి ఉంటుంది, 100% జరిగి ఉంటుంది. కానీ దానికి ప్రూఫ్ కావాలా, ప్రూఫ్ దొరికినప్పుడు ఖచ్చితంగా కోర్టులో శిక్ష పడుతుంది, లేకుంటే బెయిల్ వరకు జరుగుతూ ఉంటుంది. మరి తర్వాత ఏమవుతుందో చూడాలి. కానీ నిజంగా ఇప్పుడు మోడీ స్వయంగా రంగంలో దిగారు కాబట్టి మోడీ జగన్మోహన్ టచ్ చేసే అవకాశం ఉందా? ఒకవేళ టచ్ చేస్తే చంద్రబాబు నాయుడుకి వచ్చిన పర్యవసనాలు జగన్మోహన్ రెడ్డికి రాదని కూడా గ్యారంటీ చెప్పలేం కదా. అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా గత ప్రైవేట్ ఫంక్షన్లలో కూడా అనవసరంగా చంద్రబాబు నాయుడు మనం టచ్ చేసాం, అరెస్ట్ చేశాం కాబట్టి మనం ఓడిపోయామన్నట్టు కూడా వివిధ సందర్భాల్లో కూడా ఆయన అనునీయులతో మాట్లాడడం కూడా జరిగినట్టు కూడా చెప్తున్న పరిస్థితి. ఆ రకంగా చంద్రబాబు గాని సాహసం చేస్తారా అంటే ఏం చెప్తారు? ఇట్లా సాహసం చేసేది ఏముంది, ఇక్కడ ఛార్జ్ షీట్ లోనే ఏమని పెట్టారు, ద కలెక్టెడ్ అమౌంట్స్ వర్ ఎవెన్చువల్లీ హ్యాండెడ్ ఓవర్ టు కేశిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, రాజకేశిరెడ్డి A1. రాజకేశిరెడ్డి would then pass the money to Vijay Reddy A5, Nitin Reddy A4, Balaji A33, who would transfer it to former Chief Minister Y.S. Jaganmohan Reddy. On an average, rupees 50 to 60 crores was collected every month. This is further corroborated from the statement of LW 104. ఇది ఛార్జ్ షీట్ లోనే జగన్మోహన్ రెడ్డి పేరు ఇంత స్పష్టంగా మెన్షన్ చేసినప్పుడు, ఆయన హోదా, ఆయన పేరు అంతా మెన్షన్ చేసినాక ఇంకా వచ్చేసి ఆయన మీద విచారణ చేయాలి కదా. విచారణ, అరెస్టు, తర్వాత ఆయన బెయిల్ తెచ్చుకుంటాడా, బెయిల్ ఎన్నాళ్ళు వస్తుంది, తర్వాత కేసు విచారణ, ట్రయల్, అది వేరు. కనీసం వచ్చేసి విచారణ చేయాలి కదా. కాబట్టి విచారణ చేయకుండా పోతే దాంట్లో వచ్చేసి చంద్రబాబు నాయుడు దీనికి కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఖచ్చితంగా మద్యం కుంభకోణం ఖచ్చితంగా జరిగింటుందని అందరూ 100% నమ్ముతున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు నమ్ముతారు, ఇది మామూలే కదా అందరికీ తెలుసు. కాబట్టి అదేదో అన్యాయంగా ఆయన అరెస్ట్ చేశారు అనే యాంగిల్ రాదు. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఒక ఈడీ కేసు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి అక్రమ కేసులు, సిబిఐ కేసులు, దాదాపుగా ఆయన బెయిల్ మీద 11 సంవత్సరాలు ఇప్పటికీ ఆయన బెయిల్ మీదనే ఉన్నారు. ఒకవేళ అంటే అదృశ్య శక్తి ఆశీస్సులు లేకపోతే ఆయన 11 సంవత్సరాలు బెయిల్ మీద ఉంటారా అనేది కూడా చర్చ. అదే ఖచ్చితంగా వచ్చేసి 100% వచ్చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుంటే ఇంత దూరం జరగదు. 100% ఉంది. అదే ఇప్పుడు కూడా అందుకే ఒక కోణం చూసినప్పుడు సిన్సియర్ గా జరుగుతుందేమో దర్యాప్తు అనిపిస్తుంది, ఇంకొక కోణం చూసినప్పుడు ఇది కేవలం కంటితుడుపు చర్యగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇంత ఓపెన్ గా ఉన్నప్పుడు కోర్టులో మాకు తెలియదు వేరు, కోర్టు వేరు. ఇప్పుడు విచారణ, అరెస్టు, ఇవన్నీ ఈ కోర్టులో బెయిల్ వచ్చేది, బెయిల్ కానంటే మళ్ళీ కోర్టు ఉంటుంది, ట్రయల్ కోర్టు అంతా. కానీ ఇంతవరకు ఇప్పుడు ఆయన మీద ఉండే ఈడీ కేసులు, సిబిఐ కేసులు అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి. ఇంకా అవన్నీ కోర్టు, వివేకానంద రెడ్డి హత్య వరకు వచ్చేసి ఇంకా ఆ స్థాయికి పోలే, కానీ మిగతా అన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి. కాబట్టి అదొక అంశం. ఇక్కడ ఇంకా కోర్టు పరిధి కంటే ముందే
ఈ యొక్క ఈడీ పరిధి, సిట్ పరిధి ఉంది కాబట్టి, అంటే ఇన్వెస్టిగేషన్ పరిధి ఉంది కాబట్టి, ఇది ఈడీ వచ్చేసి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, సిట్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది కాబట్టి సిట్ ఏమో దూకుడుగా పోయినట్టు కనిపిస్తుంది. కానీ మొన్న డిఫాల్ట్ బెయిల్ వచ్చినప్పుడు కోర్టు కామెంట్ చేసింది కాబట్టి కొంత డౌట్ వస్తుంది, సిట్ మీద కూడా డౌట్ వస్తుంది. కాబట్టి సిట్ మీద కూడా డౌట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కేంద్ర ప్రభుత్వం ప్రజలు ఏమైనా ఉందా అనే డౌట్ వస్తుంది. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం జోక్యం లేకుంటే ఈడీ ఎంటర్ కాదు కదా, ఈడీ ఎంటర్ అయిన వల్ల మనం కేంద్ర ప్రభుత్వం జోక్యం ఉన్నట్టు అర్థమవుతుంది కదా అనేది ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయ్యి కూడా ఇప్పుడు మేలో, ఇప్పుడు మళ్ళా అగైన్ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 4 నెలలు అయింది. 4 నెలల తర్వాత దాడులు చేస్తున్నారు. కాబట్టి ఎనీహౌ ఖచ్చితంగా వచ్చేసి కేంద్ర ప్రభుత్వం యొక్క కొంత, పూర్తిగా కాకుండా కొంతవరకు జగన్మోహన్ రెడ్డికి కొంత పరోక్షమైనటువంటి మద్దతు కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది కొంత అర్థమవుతుంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.